హలో, ఎవరు? హలో సీను, నేను ప్రియని. ఏంటి ఈ టైంలో? సారీ డిస్టర్బ్ చేస్తున్నట్టున్నాను. మనకి ల్యాండ్ అమ్ముతానన్న భూషణ్ రేపు దుబాయ్ వెళ్ళిపోతున్నాడు. అవతల పార్టీ వాడేమో 50% ఎక్స్ట్రా ఇస్తా అంటున్నట్ట. ఇప్పుడు మనం ల్యాండ్ మిస్ అయ్యేలా ఉన్నాం. సో నువ్వు అర్జెంట్ గా ముంబై వెళ్ళి మార్నింగ్ అలా ఆ మ్యాటర్ క్లియర్ చేసే. బొంబాయి వెళ్ళడానికి ఫ్లైట్ ఎర్లీ మార్నింగ్ 3 o'clock ఉంది. మరి నువ్వు? నేనెందుకు, నువ్వు వెళ్ళొచ్చేసి. నువ్వు లేకపోతే ఎట్టా, నేను వెళ్ళను. సీను మరి నేను రెడీ అయ్యి వస్తున్నాను, నువ్వు కూడా రెడీ అయ్యి ఎయిర్పోర్ట్కి వచ్చాయి. నేను వచ్చేస్తున్నాను ఇప్పుడే. సో మనం ఇవాళ ఇక్కడే ఉంటున్నాం. ఏ బేరర్. హలో హలో. మాధవి, ఇప్పుడు ఎక్కడున్నారు? బాంబేలో. అది మీతోనే ఉందా? నేను రేపు వచ్చేస్తాను. నేను అడుగుతున్నది ఎప్పుడు వస్తారని కాదు, దాంతో ఉన్నారా లేదా అని. అదే ఈవినింగ్ ఫ్లైట్ కి వచ్చేస్తా. మాట మార్చొద్దు. అది వేరే రూమ్ లో ఉంటుందా, ఇద్దరు ఒకే రూమ్ లోనా? నేను మళ్ళీ ఫోన్ చేస్తాను కదా, నువ్వు పెట్టి. ఇలా డొంక తిరుగుడుగా మాట్లాడుతున్నారంటే అది మీ పక్కనే ఉందన్నమాట. సరే ఉంటా, థ్యాంక్ యూ. ఏంటి, మీ ఆవిడ మన ఇద్దరం ఇక్కడ ఉన్నందుకు క్లాస్ తీసుకుంటుందా? జోకు లేకు. మరేంటి, నువ్వేదో సర్ది చెప్తున్నట్టుగా మాట్లాడావు. సర్ది చెప్పక చస్తానా? బాంబేలో చీరలు చీప్గా ఉంటాయి, 100 చీరలు తెచ్చేమంది. వచ్చిన పని కాక మనం చిరాకులో ఉంటే ఈ చీరల గోల ఒకటి. అరే నీకు నవ్వులాటగా ఉందా? నీకు మీ ఆవిడంటే భయమా? అవును. ఎందుకని? అది ప్యూర్లీ పర్సనల్. నాకు చెప్పకూడదా? ఎందుకు చెప్పకూడదు? మా ఆవిడ ప్రేమ పెద్ద సముద్రం, రోజు 2 వాయుగుండాలు పడతాయి. నా ప్రేమేమో ఒక కాగిత పడం లాంటిది, మునుగుతాను, ఒరుగుతాను, తేల్తాను. గుడ్ జోక్. మీ ఆవిడకి నీ మీద ఎంత ప్రేమ ఉందో వండర్ఫుల్ గా చెప్పావు. థ్యాంక్ యూ. ఇదేంటి ఐస్ క్రీమ్ తెప్పించావు? నేను ఐస్ క్రీమ్ తిన్నాను. ఏం పర్వాలేదు, కొంచెం తిను. నో, నాకు అలవాట్లేదు. తిను ప్లీజ్, కొంచెం తిను, కొంచెం. చూడు, సరే, నాకు నిజంగానే నచ్చదు. శ్రీనివాస్, నీ ఫ్రెండ్ మొగుడు. ఆ మాధవి ఓపిచ్చిది. అమాయకంగా ఇతన్ని ప్రేమించి బ్యాడ్ స్టెప్ తీసుకుంది. ఇదంతా ఫోన్ చేసి దానికి చెప్పాలి. ఇమీడియట్ గా చెయ్యి. హలో హలో మాధవి, నేను మంజుల్ని. మంజు, నువ్వా? ఏంటి విశేషం? నేను మా వారు బాంబేలో ఉన్నాం. ఇక్కడ హోటల్ నుంచి మాట్లాడుతున్నాను. మీ ఆయన కనిపించాడే, పక్కనే ఎవరితో కూర్చొని స్పూన్ తో ఐస్ క్రీమ్ పెడుతుంది. మా ఆయన అవునో కాదో సరిగ్గా చూసావా? మీ ఆయనేనే. మా ఆయన ఐస్ క్రీమ్ తినరే. నువ్వు పెడితే తినడేమో, అది ఎవరితో పెడుతుంటే ఎంచక్క లొట్టలేసుకొని తింటున్నాడు. నిజంగానా? అబద్ధం చెప్పాల్సిన అవసరం నాకేంటే, నిజం. నా మంగళసూత్రం మీద ఒట్టే. నీ మంగళసూత్రం జాగ్రత్త. మాధవి, మాధవి, ఇందులో డాక్యుమెంట్స్ ఉన్నాయి, జాగ్రత్త పెట్టి లోపల. వెళ్ళిన పని బాగా అయిందా? కాలేదు. 2 రోజులు దాంతో ఉన్నా ఏం కాలేదా? దాని సపోర్ట్ ఉంటే ఏదైనా చేస్తానన్నారు. మాధవి, మనసులో ఒకటి పెట్టుకుని బయట ఇంకోలాగా మాట్లాడుకో. అలా చేసేది మీరు. నేను ఫోన్ చేస్తే ఫోన్ ఎందుకు కట్ చేశారు? మాటికి ఫోన్ చేస్తుంటే ఏం చేయాలి? రెస్టారెంట్ లో కూర్చుని దాంతో ఐస్ క్రీమ్ తిన్నారా లేదా? నీకెలా తెలుసు? మాట మార్చొద్దు. ఐస్ క్రీమ్ తిన్నారా లేదా? అంటే కొద్దిగా ప్రియా బలవంతం చేస్తే. అంతా నాటకం. ఎన్నోసార్లు ఐస్ క్రీమ్ తినండి, ఐస్ క్రీమ్ తినడానికి బతిమాలను. తిన్నారా? మొగుడే ప్రపంచం అనుకున్నాను, కానీ మొగుడంటే మోసం అని తెలిసింది. ప్రపంచం అంతా అర్థం చేసుకోకపోయినా పెళ్ళాం అర్థం చేసుకుంటుందిలే అనుకున్నాను, కానీ పెళ్ళామే అపార్థం చేసుకుని ప్రపంచం అంతా అరుస్తుంది. అరుస్తాను, నా కడుపు మంట నాది. మాధవి, ఇంటి గొడవని ఇంటర్నేషనల్ గొడవ చేయకు. అసలే వెళ్ళిన పని కాక చిరాకులో ఉన్నాను నేను. పైగా ఇంకో 2 మీటింగ్లకు వెళ్ళాలి. దయచేసి నువ్వు ప్రశాంతంగా ఉండి నన్ను ప్రశాంతంగా ఉండని. మాధవి, మేమందరం కలిసి పార్కుకి వెళ్తున్నాం. ఇంట్లో ఒంటరిగా ఉండి ఏం చేస్తావు? నువ్వు మాతో రా. మీరు వెళ్ళండి, ఆయన వస్తారేమో. ఈ మధ్య మీ ఆయన లేటుగానే వస్తున్నాడుగా, ఏం పర్వాలేదు, రా. వస్తే 1 గంట నీ కోసం వెయిట్ చేస్తాడులే. పదా, 7 వచ్చేద్దాం, సరేనా? రా ఆంటీ. పద. బుల్లి పనసకాయ బ్యూటీ వరల్డ్ ఎంత బాగుందో. నెలకు ఒక్కసారైనా ఇలా రావాలి, మనసు ప్రశాంతంగా ఉంది. అవును, మా ఆయన 6 నెలలుగా అడుగుతున్నాను ఇక్కడికి వెళ్దామని. రేపు అంటారు, ఆ రేపు ఇంకా రాలేదు. తెగించి ఇలా వచ్చాం కనుకనే కాస్త హాయిగా ఉంది. అవును, నాకు చాలా ప్రశాంతంగా ఉంది. అమ్మా, ఆంటీ వాళ్ళ అంకుల్. అబ్బా, బిజినెస్ సెమినార్ కాదు గాని వాడెవడో నా తలకాయ తినేశాడు.
నువ్వింత ఫ్రెష్ గా ఎలా ఉన్నావు? వాడి బ్రెయిన్ నేను తిన్నానుగా. బ్రెయిన్ తిన్నావా? టేస్ట్ బాగుందా? చాలా. అయ్యయ్యో! ప్రియా నేనున్నాను. ప్రియా నీకేం భయం లేదు, నేనున్నాను. సీను, వా ప్రియా! సీను, సీను. వా ప్రియా! ప్రియా! అమ్మా 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 అమ్మా! Come on. నీకేతొచ్చా? నాకు రాదులే. లాగు లాగు. అమ్మో లాగు. లాగేయి. ఒడ్డొచ్చేసిందా? దీనే అప్పుడు బైక్ మీద తీసుకెళ్ళింది. మాధవి ఇన్నాళ్ళు మేము మీ ఆయన గురించి చెప్పింది ఇప్పుడు నువ్వు కళ్ళారా చూసావు కదా. మా ఆయనకి ఏదో పేకాట పిచ్చున్నా ఇలా సవితిపోరు లేదు నాకు. అవును, మా ఆయన కూడా తాగి పడుకుంటాడు కానీ ఇలాంటి వెధవేషాలు వేయడు. అదేంటి బ్యాగ్ తీసుకుని ఎక్కడికి వెళ్తున్నావు? అందరూ చెప్తుంటే ఏమో అనుకున్నాను. సిగ్గు లేకుండా స్విమ్మింగ్ పూల్ లో దాంతో జలకలాడుతున్నారా? ఛీ! అసలు అక్కడ జరిగింది వేరు, నువ్వు ఊహించుకుంటుంది వేరు. ఇంకా సమర్థించుకోకండి. నా కళ్ళారా చూసింది కూడా అబద్ధమేనా? అవును, అసలు అక్కడ ఏం జరిగిందంటే మీరేం చెప్తారో నాకు తెలుసు. పొరపాటున ప్రియ కాలు జారి పడింది. దాన్ని కాపాడేందుకు నేను ఈత రాకపోయినా దూకాను. నేను మునిగిపోతుంటే అదే నన్ను బయటికి తీసుకొచ్చింది అని చెప్తారు, అంతేగా? నువ్వు ఎగతాళిగా మాట్లాడినా అది నిజం. ప్రియ కాల్ జారే పడింది. దానికి కాలు జారే లక్షణం ఉందనే మిమ్మల్ని దూరంగా ఉండమంది. ప్రియ గురించి పిచ్చి పిచ్చిగా మాట్లాడుకో. మాట్లాడతాను, అది మీకేదో మందు పెట్టుంటుంది. ప్రియని అది ఇది అని అమర్యాదగా మాట్లాడుకో. దాన్ని అది అంటే మీకెందుకు అంత ఇది? ఏయ్! ఆగిపోయారే, కొట్టండి. అమ్మా నాన్నల్ని కాదని వచ్చినందుకు బుద్ధొచ్చేలా చేశారు. అవును, నీకోసం మా అమ్మా నాన్న చచ్చారని అబద్ధం చెప్పాను కదా, నన్ను నువ్వు బాగా అర్థం చేసుకున్నావు. మిమ్మల్ని అర్థం చేసుకునే వాళ్ళతోనే ఉండండి. నేను వెళ్తున్నాను. ఎక్కడికి? నా బతుకు నేను బతకడానికి. నేను నీకేం తక్కువ చేశాను? నేనేదైతే కోరుకుని వచ్చానో అదే. మాధవి, ఆఖరిసారిగా చెప్తున్నాను, నీ నిర్ణయం మార్చుకో. నేను ఆఖరిసారిగా చెప్తున్నాను, ఎంత డబ్బిచ్చానా సరే దాన్ని వదిలించుకోండి. కుదరదు. అయితే మీతో ఉండటం జరగదు. ఆ? చైతి, మాధవి, మాధవి, మాధవి! పెళ్ళాన్ని ఎలా చూసుకోవాలో ఆని చూసి నేర్చుకోమన్నావుగా. ఏంటి నిన్ను కూడా ఇలా అర్ధరాత్రి తన్ని తరివేయమంటావా? ఆ? పద పద. నువ్వేంట్రా